నన్ను డ్యూటీ నుంచి ఇంటికి తీసుకెళ్ళడానికి చాలా రోజుల తర్వాత జాను కూడా వచ్చింది. అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన కాడ నుంచి జానుని బయటకి ఎక్కడికి తిప్పట్లేదు ఎక్కువగా. ఈరోజు జాను ఇంకా పడుకోలేదు, ఇంకా మెలకుగానే ఉంది, ఆడుతుంది అని చెప్పి తను కూడా పాపం బయటకి తీసుకెళ్ళి బయటకి తిప్పినట్టు ఉంటుంది. ఒక 2 రౌండ్లు వేసినట్టు ఉంటుంది జానుని. ఇంట్లోనే ఉంటుంది, ఒకేసారి అలా బంధించేయకూడదు. అంతకుముందేమో పద్దాకా తిరిగేది, ఇప్పుడు సడన్గా ఇంట్లోనే ఉంచాలి అంటే పాపం వాళ్ళకి కూడా బాధగా బెంగగా ఉంటుంది కదా, బయటకు వెళ్ళట్లేదు అని చెప్పి. అందుకే మా ఆయన తీసుకొచ్చారు. ఇంకా డ్యూటీ అయిపోయిన తర్వాత ఊరికే అట్లా 2 రౌండ్లు వేసేసాం చక్కగా కబుర్లు చెప్పుకుంటూ మా ఆయన నేను. నా దగ్గరికి అయితే అస్సలు రాదు జాను, వాళ్ళ నాన్న దగ్గరే ఎక్కువ అటాచ్మెంట్ అనమాట. కూతుర్లు ఎప్పుడైనా అంతే, నాన్న దగ్గరే ఉంటారు. తల్లి ఎంత ప్రేమగా చూసుకొని ఎంత వాళ్ళ అవసరాలు తీర్చినా కూడా ఎక్కువ నాన్న కుర్చీలే అవుతారు కూతుర్లు. జాను ఒకవేళ నా దగ్గర నుంచుంది అని అంటే మాత్రం నాకు నచ్చే బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇట్లా నా కాళ్ళ మీద 2 కాళ్ళు పెట్టేసి వాళ్ళ నాన్న మీద భుజం మీద వాలిపోయి వాళ్ళ నాన్నకి బోల్డ్ అని కబుర్లు చెప్పి వాళ్ళ నాన్నని ఆస్వాదిస్తూ మాట్లాడుతూ ఉండేది. అది నాకు చాలా అంటే చాలా ఇష్టం. అలా వెళ్ళిన ప్రతిసారి నాకు మా నాన్నే గుర్తొస్తారు. ఇవన్నీ చూస్తే మా నాన్నగారు ఎంత మురిసిపోయారు. దేనికైనా రాసి పెట్టుండాలి. వాళ్ళ నాన్న మీద భుజం మీద వాలిపోయి ఇట్లా ఆస్వాదిస్తూ ఉంది. నేను ఇంకా పడుకుండిపోయిందేమో అని చూసినా కాదు, వాళ్ళ నాన్న భుజం మీద పడుకొని వాళ్ళ నాన్న ప్రేమని ఆస్వాదిస్తుంది. అది దీనికి కూడా చాలా అంటే చాలా అదృష్టం ఉండాలి కదా. ఇంకా ఈ వీడియో అంతే. బాయ్ బాయ్.